బాగా ఆకలేస్తుంది ఫ్రెండ్స్, ఏమి చేయాలి అని అనుకున్నాను. సో దోశల పిండి ఉంది కానీ చట్నీ లేదు, చట్నీ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకని నేను దోశ వేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు దోశ వేస్తాను, చూడండి. పెంక వేడయింది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. కెమెరా నేనే ఫోన్ పట్టుకోవాలి కాబట్టి నాకు ఒక్క చేతను పట్టుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఎవరు లేరు పట్టుకోవడానికి, అందుకని నేనే వేస్తున్నాను. పట్టుకోండి, చూడండి వేసాను. సో చట్నీ లేదు కాబట్టి ఫ్రెండ్స్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇందులో కారం ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. కారం ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాగుంటుంది ఫ్రెండ్స్ దోశ ఇలా వేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, చూడండి. దోశ బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈరోజు టిఫిన్ ఇది నాది. చూడండి ఫ్రెండ్స్, తిప్పి కూడా కాలిస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. తిప్పి కాల్చుకోవాలి, ఎందుకంటే పిండి లోపల సైడ్ అలాగే ఉంటుంది కాబట్టి తిప్పి కాల్చుకుంటే బాగుంటుంది. నేను తిప్పి కాలుస్తాను. ఇంకా చాలా పని ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు కడగాలి. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్ గిన్నెలు కడగాలి. చాలా పని ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఉప్పు మాత్రం చేయితో వేస్తాను ఫ్రెండ్స్, స్పూన్తోనైతే కారం వేస్తాను. ఎందుకంటే కారం కళ్ళు మండుతాయి కదా ఫ్రెండ్స్, అందుకని ఉప్పు అయితే చేయితో వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా దోశ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏది పెట్టినా ఫస్ట్గా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, చూడొచ్చు మీరు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.